హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఇడ్లీ పిండితో దోశలు. మరి ఇడ్లీ పిండితో దోశలు ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఇడ్లీ పిండి దోశ తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పిండిలో మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం రుబ్బుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఇలా నేను చూపించిన విధంగా ఇడ్లీ పిండి తీసుకొని రౌండ్గా దోశలా వేసుకోవాలి. మీకు ఎంతైతే పల్చగా కావాలో అంత పల్చగా వేసుకోవాలి. దోశ వేసుకున్నాక ఇప్పుడు మనం దానిపై సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లి పచ్చిమిరపకాయ వేసుకున్నాక ఇప్పుడు మనం చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇడ్లీలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఇడ్లీ పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా దోశలు వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. దోశ చుట్టూ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం దోశ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దోశ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మెల్లిగా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. దోశని టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు ఇడ్లీ పిండితో దోశ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఫ్రెండ్స్, మీకోసం ఇంకో దోశ వేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను చూపించిన విధంగా దోశ వేసుకున్నాక పైన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు దోశ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే మనకు సింపుల్గా ఫాస్ట్గా ఎంత ఈజీగా ఇడ్లీ పిండితో దోశ రెడీ అయిపోయిందో. ఫ్రెండ్స్, ఈ ఇడ్లీ పిండి దోశకి మనకు చట్నీ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మనం అలాగే తినేయచ్చు. ఇప్పుడు మనకు ఇడ్లీ పిండితో దోశ రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను టమాటా కెచప్తో సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఇడ్లీ పిండితో దోశను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.